హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వర్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను మనం రెస్టారెంట్ స్టైల్లో అలాగే మ్యారేజ్లో పెట్టే మిర్చి కసాలని ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. మీకు సింపుల్ మెథడ్లో ఈజీగా చేసుకోవడం ఎలా అనేది నేను చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీతో ఆర్ రైస్తోని, బగారా రైస్తో అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. మనం దీంట్లో 1 కప్పు పల్లీలు, 1 కప్పు వేరుశనగ గుళ్ళు, అలానే 1/2 కప్పు నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరికాయ వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు. ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూను గసగసాలు వేసుకొని అన్నింటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూను జీలకర్ర కూడా వేసాను. 2 ఆనియన్స్, వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం కలర్ మరింత తీసి మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పక్కన ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇది మన మెయిన్ కర్రీకి కావాల్సిన పెద్ద మిరపకాయలు, బజ్జి మిరపకాయలు అంటాం కదా, వాటిని మంచిగా కడిగి పెట్టుకున్నాను నేను. దీనికి మధ్యలో స్లిట్ చేసుకోవాలి. చూడండి, ఈ పచ్చిమిరపకాయలకి ఇలా మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అనేవి బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక 2 to 5 minutes వేయించితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. ఇప్పుడు వీటిలోకి మనము ఘాట్లు పెట్టుకున్నటువంటి మిరపకాయలను యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే ఇంకా మనం వీటిని తీసేయవచ్చు. ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక బౌల్లోని తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అండి ఇది. దీన్ని ఆయిల్లోని వేయించుకోవాలి. అదే బాణలిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఈ పేస్ట్ని వేసి బాగా వేయించుకుంటున్నాను. ఇందులోని ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి, దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం మిగతా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు తీసుకున్నాను. అలాగే చింతపండు వాటర్, మనం ముందుగా వేసుకున్నప్పుడు చింతపండు వాటర్ అది వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, ఈ విధంగా నూనె తేలుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనకి కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం మిక్సీలో మసాలా ఉండిపోయింది కదా, అందులో వాటర్ యాడ్ చేసేసాను, అందుకే ఇదే కలర్లో కనిపిస్తుంది. చూడండి, ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలనేది చూసి దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ కానియాలి. లిడ్ పెట్టేసి ఒక 5 minutes పాటు పక్కన పెట్టేస్తే ఆయిల్ అనేది కొంచెం తేలుతుంటుంది. అప్పుడు మనం మిర్చిని యాడ్ చేసుకోవాలి. చూడండి, మంచి బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పెట్టుకున్నాం కదా వేయించి ఆ మిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 minutes వీటిని మంచిగా బాయిల్ కానివ్వాలి. మళ్ళీ లిడ్ పెట్టేసి మనం పక్కకు పెట్టేద్దాం. ఒక 2 minutes తర్వాత మిర్చి కసాలా అనేది రెడీ అయిపోయింది. ఇది మన మ్యారేజ్ ఫంక్షన్లో పెడతారు కదా, సేమ్ అదే స్టైల్లో చేశాను నేను. ఇక్కడ నేను కారపొడి వేసుకున్నాను. కారపొడి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం అవాయిడ్ చేసి పచ్చిమిరపకాయల పేస్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మనకి మిర్చి కసాలా అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.